ఏంట్రా టిప్ టాప్గా రెడీ అవుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి? నీలా పని పాట లేదనుకున్నావా? మనం చాలా బిజీ, తెలుసు కదా. అబ్బో, నువ్వు ఒక ట్రంప్, దేశ విదేశాలు తిరిగి ప్రచారాలు చేయాలి కదా మరి. ట్రంపు లేదు, గాలి పంపు లేదు. నేను మా డాలిని కలవడానికి వెళ్తున్నాను. ఏమనుకుంటున్నావు? నేను నీకులా సింగిల్ అనుకుంటున్నావా? ఆ మాట బయటికి చెప్పుకో, ఇంటే ఎవరైనా తంతారు. ఆ? అది నీకు, నాకు కాదు. అబ్బో, అస్సలు తగ్గట్లేదుగా, కొంచెం తగ్గితే బాగుంటుంది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నగ్గాలో నువ్వు నాకే నేర్పుతున్నావా? సినిమా డైలాగులు చెప్పొద్దు, కొంచెం మ్యాండకర్ చెప్పు కట్టుకొని వెళ్ళు, లేదంటే అమ్మాయి చూసి పారిపోతుంది. ముందే ఎండలు మండిపోతున్నాయి. ఎండైనా వానైనా మన కలరా ఎవరి గ్రీన్ రా ఏంటి? సరే మరి, బోర్ కొడితే బిగ్ బాస్ చూడు, అది కాకపోతే పబ్జీ గేమ్ ఆడుకో. ఓకే బాయ్, సీ యూ, టాటా, ఉమ్మా. అబ్బా, ఈ కర్రోడు ఎక్కడ లవ్ చేస్తున్నాడో కానీ చావు కొడుతున్నాడు. అర్జెంటుగా ఒక అమ్మాయిని పడేయాలి, అప్పుడు చెప్తా వాడు సంగతి నేనేంటో. సూర్యదేవా, ఏంటయ్యా ఇది? నీ పాటికి నువ్వు ఇలా రెచ్చిపోతే నాలాంటి వాళ్ళు చచ్చిపోతారయ్యా. కొంచెం టెంపరేచర్ తగ్గించుకో. దేశంలో పిచ్చీలు ఎక్కువైపోయారంటే ఏటో అనుకున్నాను, ఇప్పుడు కల్లారా చూస్తున్నాను. సరే వెళ్ళి చూద్దాం. బ్రదర్, ఏం బాధపడదు బ్రదర్, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక లోపం ఇస్తాడు. కాకపోతే నీకు 2 ఇచ్చాడు, 1 నీ కలర్, 2 నీకు మాట్లాడకపోవడం. వెళ్ళి వస్తాను. ఎవడ్రా వీడు? చెప్పాడు పోయాడు. హే మాము, హౌ ఆర్ యు మ్యాన్? హాయ్ మామా. ఏంటి మామా, డ్రెస్సు షూస్ మొత్తం హల్చల్ ఉన్నాగా పో. ఏంటి ఈ మధ్య అసలు కనిపించట్లేదు? చూస్తే కనబడతాను, చూడకపోతే ఎలా కనబడతాను? అవునా, పంచా? కాదురా, మంచు తింటా. సరే మామా, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడా అదే ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? ఏముందిరా, మొన్ననే పాస్పోర్ట్ వచ్చింది, 2 monthsలో ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను. ఆస్ట్రేలియానా? అవును మామా, కాకినాడ పూట తెలుసు, వైజాగ్ పూట తెలుసు, ఈ పాస్పోర్ట్ ఏంది మామా? పంచు పడింది. సరే మామా, నేను వెళ్ళొస్తాను, కొంచెం పని ఉంది. సరే మామా, బాయ్. ఏంటో ఈడు. ఎందుకు నవ్వుతున్నావు? అంటే ఏంటి? అసలు నువ్వు ఉండేదే అంతంత మాత్రాన, పైగా ఈ డాన్స్ ఒకటి నీకు. నువ్వు ఉండేదే నల్లగా, ఏదో నీ అదృష్టం బాగుండి పడ్డాను, ఏం చేస్తాం, వదిలేలం కదా. ఇంకెప్పుడు చేయండి, ఒకసారి నవ్వవా? సరే, నేను చెప్పింది ఏం చేసావు? ఏం చెప్పు? ఏం చెప్పిందబ్బా? అసలు గుర్తుంటే కదా. అసలు మా ఇంట్లో బాగా ఫోర్స్ చేస్తున్నారు. అయితే బయటకు వచ్చే. పంచ్ డైలాగులు వద్దు, ముందు మన పెళ్లి పంచాయతీ తేలాలి, అర్థమవుతుందా? నీకు తెలుసు కదా, మా నాన్నగారు అసలు ఒప్పుకోవడం లేదు. నీకు తెలుసు కదా, గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పెళ్లి చేస్తాడు, పైగా నువ్వు పెద్ద అందగడివా అంటే అది లేదు. అయినా ఒక మాట, గవర్నమెంట్ జాబ్ అంటే ఈజీ అనుకుంటున్నావా? పర్సనల్స్ తీసిచ్చేయడానికి. వామ్మో, మామూలు కాదు భయ్యో, బీ కేర్ఫుల్, జాగ్రత్త బ్రదర్స్. అయినా ఈరోజు రేపు కలర్కేముంది, ఇద్దరు మనుషులు కలిస్తే అది ప్రేమ, అంతేకాని గవర్నమెంట్ జాబ్ చేసేవాడు కావాలనుకుంటావో నన్ను కావాలనుకుంటావో డిసైడ్ చేసుకో. ఓకే బాయ్, సీ యూ. రే కర్రోడా, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావారా? నీ మాయలో పడిపోయారా? ఐ లవ్ యూ.